మెదక్లో జరిగిన కాంగ్రెస్ సభలో కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. మెదక్లోని రామదాస్ చౌరస్తాలో కాంగ్రెస్ సభ నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ సభలో పాల్గొన్నారు. రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లపై మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతుండగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలైన వారికి డబుల్ బెడ్రూమ్లు రాలేదని చెప్పిన వ్యక్తులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేశారు. వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు. సార్ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే రోహిత్ గారు చెప్పినట్టు మాకు గ్యారంటీ ప్రకారంగా అన్ని స్కీమ్స్ అంతా కూడా మనం చూస్తున్నాము. ప్రజలు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో ఏమి తీర్పు ఇవ్వడం జరిగింది. మెదక్ ప్రజలందరూ కూడా ఈ రోజు ఈ ర్యాలీ తీసినప్పుడు అందరూ కూడా ప్రేమతోని మా అందరికీ వేవ్ చేస్తూ వారి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద భరోసా ఉందో, నమ్మకం ఉందో వారందరూ కూడా మనకు చూపించడం జరిగింది. మీరందరూ కూడా ఈ పీసీసీ చీఫ్, మంత్రి, ఎమ్మెల్యే, పోలీసులు ఉండగానే కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేశారు. సభలోనే గుంపులుగా ఉన్న ప్రజల మధ్య కింద పడేసి కార్యకర్తలు కాళ్లతో తొక్కి తీవ్రంగా దాడి చేశారు. ఇది చూసిన పోలీసులు కింద పడి తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని అక్కడి నుంచి పంపించారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతుండగా ఓ వ్యక్తి మొక్కజొన్న బుట్ట విసిరాడు. ఈ వ్యక్తిపై కూడా కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు. పథకాలు తమకు రాలేదని చెప్పుకున్న వ్యక్తులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేయడమేంటని స్థానికులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ రాలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లడం తప్ప అని ప్రశ్నిస్తున్నారు. పథకాలు తమకు అందలేదని చెప్పుకోవడం కూడా తప్ప. అలా చెప్తే రౌడీలాగా దాడులు చేస్తారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అందరు మహిళలు కూడా నేను మళ్ళీ పోయి వాళ్ళ గ్రూప్లలో పోయి కలిసి ఫోటోలు దిగి అడగడం జరిగింది. ఏం మారింది ఈ కాంగ్రెస్ ప్రజాపాలనలో ఎట్లా ఉందని చెప్పి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల అత్యుత్సాహం మరోసారి బయటపడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రామదాస్ చౌరస్తాలో కాంగ్రెస్ సభ నిర్వహించిన సందర్భంగా కొంతమంది అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించిన సందర్భం మనం చూసాం. అయితే ఈ విజువల్స్ కొంత వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతల్లో ఒక ఆందోళన నెలకొంది. నిన్న ఈ ప్రోగ్రాం జరిగిన సందర్భంలో రైతు రుణమాఫీ జరగని వారు, డబుల్ బెడ్రూమ్ రాని వారు, కొంతమంది ఏదైతే లబ్ధిదారులు ఉంటారో వారు కాకుండా ఎవరైతే అర్హులు అయినప్పటికీ వారికి ఎలాంటి పథకాలు రాకపోవడంతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడికైతే వచ్చారు. టీపీసీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్, తర్వాత ఇతర నాయకులు కూడా అక్కడ ఉన్న సందర్భంలో వాళ్ళు ప్రశ్నించే సందర్భంలో కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్న సందర్భంలో రైతు రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్ రాలేదని చెప్పి కొంతమంది స్థానికులు అయితే అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. మంత్రి వివేక్ మాట్లాడుతున్న సందర్భంలో ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల కోసం ఇంత చేశాం, రుణమాఫీ ఇంత చేశాం అని మాట్లాడుతున్న సందర్భంలోనే ఒక వ్యక్తి వచ్చి అక్కడ అన్ని విధాలుగా అర్హులైనప్పటికీ మాకు ఈ పథకాలు ఏవి రావడం లేదు, కొంతమంది కావాలనే మాకు లబ్ధి చేకూర్చే విధంలో అడ్డుపడుతున్నారని చెప్పి ఆందోళన వ్యక్తం చేయడంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అతను చితకబడడం జరిగింది. దీంతో అతను తీవ్ర గాయాలైపోయి అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నంలో పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అసలు ఎవరు ఇతను అని చెప్పి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఒక వ్యక్తి మొక్కజొన్న కంకిని విసరడం జరిగింది. ఈ 2-3 ఇష్యూస్ అయితే నిన్న జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే మెదక్ జిల్లాలో ప్రోగ్రాం అయితే ఘనంగా నిర్వహించుకోవాలి, ఆ కార్యకర్తలు నూతనోత్సాహం రావాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం అయితే చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా కాంగ్రెస్ క్యాడర్ బలోపేతం చేయడంతో పాటు ఎవరైతే అక్కడ లోకల్ గా ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి వెళ్తున్న సందర్భంలో ఏదైతే ఇతర నాయకులు, చిన్న స్థాయి నాయకులు, కార్యకర్తలను కూడా మోటివేట్ చేసే క్రమంలోనే ఈ కార్యక్రమం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతున్న సందర్భంలోనే అర్హులైన మాకు ఎందుకు ప్రభుత్వాల పథకాలు అందడం లేదు, థర్డ్ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, 2 సార్లు 3 సార్లు లబ్ధి పొందిన వాడికి మళ్ళీ ఇస్తున్నారు, మాకు ఇవ్వడం లేదని నిజమైన లబ్ధిదారులకు మోసం జరుగుతుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అదే సందర్భంలో మంత్రి మాట్లాడుతుంటే అడ్డు తగలడం కూడా జరిగింది. దీంతో అతన్ని అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు చితకబాదారు. అంటే
పోలీసుల సమక్షంలోనే ఈ వ్యవహారం అంతా జరిగింది. పోలీసులు కూడా అక్కడే ఉండి ప్రేక్షక పాత్ర వహించారని చెప్పుకోవచ్చు. కార్యకర్తలు కొట్టిన తర్వాత పోలీసులను తీసుకెళ్లారు కానీ ముందస్తుగా అడ్డు తగిలే ప్రయత్నం అయితే చేయలేదు. దీంతో కొంత అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. మంత్రి సమక్షంలోనే ఇలాంటి గందరగోళ పరిస్థితి నెలకొవడం అనేది అక్కడ స్థానికంగా కూడా ఒక చర్చనీయాంశమైంది చెప్పుకోవచ్చు. మెదక్ జిల్లాలోనే ఇంత కాంగ్రెస్ పార్టీకి గతంలో కంచుకోటగా ఉన్న మెదక్ జిల్లాలోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని కొంతమంది స్థానికులు ఎవరైతే సీనియర్లు ఉంటారో వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పని అని చెప్పి కొందరు ఆరోపిస్తున్నప్పటికీ అసలు ఎవరైతే ఈ అడ్డు తగిలే ప్రయత్నం చేశారో నిజమైన లబ్ధిదారుగా కాదా అని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం కూడా కొంత అసహనం కలిగించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మెదక్ కేంద్రంలో రామదాస్ చౌరస్తా దగ్గర క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉన్న సందర్భంలో ఈ పరిస్థితి అయితే నెలకొంది. మెదక్ లో మైనంపల్లి హనుమంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్ అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా ఈ ఏదైతే ప్రోగ్రాం జరిగిందో ఆ ప్రోగ్రాం అటెండ్ అయ్యారు. అతని ముందే ఇలాంటి ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. దీంతో కొంత కాంగ్రెస్ నేతల్లో కావచ్చు ఇతర నాయకులు అర్హులైన వారికి కొంత నిజమైన లబ్ధిదారులకు కూడా మేలు జరగడం లేదనేది ప్రజల్లో చర్చ కూడా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ నకేష్.